హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము మన దగ్గర జరిగే జిమ్నాస్టిక్స్ ట్రైనింగ్ లో వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఫేస్డ్ బై ద కిడ్స్ అండ్ దేర్ పేరెంట్స్ దాని గురించి తెలుసుకుందాం. అదేంటంటే మెయిన్ గా పిల్లలు ఒక స్టార్టింగ్ లో వెన్ దే జాయిన్ ద క్లాస్ వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ఈ ప్లేస్ అనేది తెలియదు కాబట్టి, ఇక్కడ ఉన్న ట్రైనర్స్ కానీ ఇక్కడ ఉన్న అదర్ స్టూడెంట్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళు తెలియదు కాబట్టి వాళ్ళు కొంచెం ఏడుస్తారు. సో ఈ ఏడవడం అనేది ఈ వీడియో కాన్సెప్ట్. సో ఎందుకు ఏడుస్తారు పిల్లలు? బికాస్ ద ప్లేస్ ఇస్ వెరీ న్యూ, అక్కడ ఉన్న ట్రైనర్స్ తెలియదు, అక్కడ అసలు ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు. సో అలాంటప్పుడు వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఏడ్చే ఛాన్స్ ఉంటుంది, రైట్? సో వాళ్ళు ఏడ్చినంత మాత్రాన మనము మా పిల్లోడు ఏడుస్తుండు రేపు నుంచి నాకు ట్రైనింగ్ వద్దు అని చెప్పి ఆపేయాల్సిన అవసరం లేదు. సో సేమ్ ఇదే పిల్లోడిని ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్ కాకపోయినా మీరు వేరే ఇన్స్టిట్యూట్ తీసుకెళ్ళినా, లేదంటే ఏదైనా డాన్స్ లో జాయిన్ చేసినా, లేదంటే స్కూల్ కి తీసుకెళ్ళినా, ఎల్కేజీలో కానీ నర్సరీలో కానీ కంపల్సరీ ఏడుస్తారు. ఎప్పటి వరకు ఏడుస్తారు? ఆ ప్లేస్ కానీ అక్కడ ఉన్న జనాలు కానీ వాళ్ళకి అర్థమయ్యి కొంచెం అలవాటు అయ్యేంత వరకు ఏడుస్తారు. సో వాళ్ళకి అలవాటు కావడానికి అట్లీస్ట్ 3 months పడుతుంది, రైట్? ఆ 3 months మీరు పేషెన్స్ తో వాళ్ళని తీసుకురాగలిగారు అనుకోండి, సో దాని తర్వాత వాళ్ళే ఆటోమేటిక్ వస్తారు. సో పిల్లోడు బాగానే హెల్తీగా ఉన్నాడు, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, జస్ట్ భయపడి ఏడుస్తున్నాడు, లోపల రావాలంటే టెన్షన్ పడుతున్నాడు, ఎందుకంటే ఇక్కడ ఉన్న క్రౌడ్ ఆయనకి కొత్త ఎన్వైరన్మెంట్. సో ఈ ఒక్క రీజన్ వల్లనే బాబు ఏడుస్తున్నాడు అంటే మాత్రం మీరు ట్రైనింగ్ ఆపాల్సిన అవసరం లేదు. జస్ట్ బీ పేషెంట్, కమ్ టు ద అకాడమీ. మేము ఆల్రెడీ ఈ లొకేషన్ లో 2.5 years నుంచి ఉన్నాము. సో చాలా రకాల పిల్లల్ని మనము ట్రైన్ చేసాము. చిన్న పిల్లలు ఎల్కేజీ నుంచి పడితే 10th class ఇంటర్మీడియట్ వరకు చాలా మంది పిల్లలు వస్తారు. సో ఒక్కొక్క పిల్లడు ఒక్కొక్క మెంటాలిటీతో ఉంటాడు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిడ్స్ ని మనం హ్యాండిల్ చేస్తాం కాబట్టి, సో వాళ్ళ మెంటాలిటీ ప్రకారము మేము కొంచెం మౌల్డ్ చేసుకోవడానికి మాకు కానీ మీకు కానీ టైం పడుతుంది. పేషెన్స్ తోని మీరు మీ కిడ్స్ ని ఇక్కడ జాయిన్ చేసి ఒక 3 months మీరు ఓపిక పడితే 100% రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎనీ కిడ్ జాయినింగ్ ఇన్ ఎ స్కూల్, నర్సరీలో కానీ ఎల్కేజీలో కానీ కంపల్సరీ ఏడుస్తారు. సో ఏడ్చినంత మాత్రాన మనము స్కూల్ మానేయం కదా. సో మా పిల్లోడు ఏడుస్తుండు, మా పిల్లోనికి స్కూల్ నచ్చలేదు అని చెప్పి ఎడ్యుకేషన్ మానేయం కదా. సో అదే విధంగా పిల్లోడికి నార్మల్ మన రెగ్యులర్ ఎడ్యుకేషన్ ఎంతైతే ఇంపార్టెంటో ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒక 10 years బ్యాక్ కానీ 15 years బ్యాక్ కానీ స్కూల్లో ఉండే, రైట్? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో హైదరాబాద్ లో కానీ ఆర్ ఎనీ బిగ్ సిటీస్ 90% ఆఫ్ ద స్కూల్స్ కి గ్రౌండ్స్ లేనప్పుడు పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్ తో పాటు ఫిజికల్ గా కూడా స్ట్రాంగ్ ఉండాలి. సో ఆ స్ట్రాంగ్ ఉండాలంటే మీరు ఏదో ఒక అకాడమీలో కంపల్సరీ జాయిన్ కావాలి. ఎర్లీ స్టేజ్ లో జాయిన్ అయితే ఏంటంటే స్కూల్ తో పాటు మీరు ఇదే ఇన్స్టిట్యూట్ లో కానీ లేకపోతే సమ్ అదర్ ఇన్స్టిట్యూట్స్ మీరు జాయిన్ అయితే ఆ పిల్లోడికి 10 years టైం దొరుకుతుంది, రైట్? 10 years లో హీ కెన్ ఎక్స్ప్లోర్ హిమ్సెల్ఫ్. ఈ గేమ్ నచ్చకపోతే ఇంకో గేమ్ నచ్చకపోతే ఇంకో గేమ్, ఎట్ ద ఎండ్ ఏదో ఒక గేమ్ లో సెటిల్ అవుతాడు. లేదంటే ఏ గేమ్ నచ్చట్లేదు, అసలు ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్, అట్లీస్ట్ హీ విల్ గెట్ సమ్ ఫిజికల్ ఫిట్నెస్, అది సరిపోతుంది. సో 0 physical fitness తోటి మనం ఫుల్ అచీవ్మెంట్స్ చేసినట్టు అయితే ఎక్కడ ఉండదు. కొంచెం ఫిజికల్ యాక్టివ్ ఉంటే మెంటల్ ఆటోమేటిక్ గా స్ట్రాంగ్ అవుతారు, ఆటోమేటిక్ గా మీకు సబ్జెక్ట్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. థ్యాంక్ యూ.